హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మా ఆయన గారు వచ్చేసి చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది, నాకు చికెన్ తీసుకొస్తాను ఫ్రై చేయ అన్నారనమాట. అయితే ఇలాగా అడిగారు కదా అని నేను ఫ్రై చేయడానికి రెడీ అయిపోయాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ధనియాలు, జీలకర్ర, యాలకులు అండ్ లవంగాలు అండ్ మిరియాలు, ఇవి వచ్చేసి ఎండుమిర్చి వేసుకుంటున్నాను అనమాట. ఎండుమిర్చి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. దాని తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి చిన్న ఉల్లిపాయ అనమాట, దాన్ని కట్ చేసుకుని ఒక్క ఉల్లిపాయ అయితే నేను వేసుకున్నాను. దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాను చూడండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమం చూడండి. ఇప్పుడు నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఆ చికెన్లోకి ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా, ఆ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. దీని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ అయితే వేసాను. దాని తర్వాత టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. దాని తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అనమాట కారం వేసేసాను. ఒక హాఫ్ అయితే తగ్గించేసాను, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది మా ఆయనగారు తినలేరేమో అని. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వచ్చేసి యాజ్ పర్ టేస్ట్ అయితే యాడ్ చేసుకోండి మీరు. ఇంకా పెరుగు అనమాట, 1/2 కప్ పెరుగు అయితే దీంట్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ బాగా పట్టాలి. అవన్నీ బాగా పడితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో కలుపుకున్నాను కదా. దాని తర్వాత ఒక హాఫ్ చెక్క వచ్చేసి లెమన్ తీసుకున్నాను. నిమ్మకాయ బద్ద ఒకటి తీసుకొని బాగా పిండుతున్నాను దాన్ని. ఆ చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుంటున్నాను. ఈ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటారనమాట. ఈ ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పడుతుంది, అప్పుడు వేరేది యూజ్ చేసేదాన్ని, ఇదైతే కొంచెం కొంచెం పడుతుంది, టైం పడుతుంది అనమాట. నేను కర్రీకి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అంటే కరివేపాకు రమ్మలు అయితే అలాగే వేస్తాను. నేను ఒకసారి మా అమ్మ వేయడం చూసాను అనమాట, నాకు బాగా నచ్చింది. ఆ 2 ఫ్రై అయిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే వేసేసి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట. అదంతా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూసాను, ఓకే బాగానే కుక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకుంటున్నాను అనమాట. అటు ఇటు మెదుపుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది అనమాట. దానికోసమని నేను తిప్పుకుంటున్నాను, బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత తీసి చూస్తే కర్రీ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇంకా దీంట్లోకి నేను కొరియాండర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిసేపు కొంచెం ఉడకనిచ్చిన తర్వాత తీసేసిన. మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక బౌల్ అయితే తీసుకున్నాను, ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను అనమాట. దాంట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది, కారం కూడా ఎక్కువ లేదు. నేను తక్కువగానే వేసాను కదా మేము తినేటట్టు. సో కర్రీ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఇలా ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పైన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.